రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ. హనుమంతుడు అపారమైన శక్తి కలవాడు. కానీ ఆ శక్తిని తన కోసం కాదు, రాముని సేవ కోసం మాత్రమే వినియోగించాడు. ఇదే ఆయన మహిమ. మనుషులు శక్తిని సంపాదిస్తారు, డబ్బు, ఉద్యోగము, జ్ఞానం. కానీ ఆ శక్తిని ఇతరుల మేలు కోసం వినియోగించినప్పుడే అది దైవత్వం అవుతుంది. అందుకే ఆయనను రామదూత అంటారు. దూత అంటే కేవలం సందేశం తీసుకువెళ్ళేవాడు కాదు, రాముని ఆజ్ఞను తన శరీరం, మనస్సు, ప్రాణం మొత్తం అంకితం చేసి తీసుకువెళ్ళాడు. ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు, పవనతనయుడు. అంజన అంటే వెలుగునిచ్చేది అని, హనుమంతుడే ఆ వెలుగు. తన భక్తులకు అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే దైవం. హనుమంతుణ్ణి పిలిచే భక్తుడు ఎక్కడ ఉన్నా తలచిన వెంటనే వాయువేగంతో పరిగెత్తి చేరుకుని రక్షిస్తాడు. మన శక్తిని సేవలో వినియోగించినప్పుడే అది పవిత్రం అవుతుంది అని ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది.